జనాలు అగో జనాలు టైర్ల కాడ మార్కాపురం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రాయవరం దగ్గర టిప్పర్ను ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో బస్సు దగ్ధమైంది. 10 మంది సజీవ దహనమయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పలకల క్వారీ దగ్గర టిప్పర్ను హరికృష్ణ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఘటనా స్థలికి పోలీసులు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. టైర్ల కాడ ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున ప్రైవేట్ బస్సు టిప్పర్ లారీ ఢీకొన్న ఘటనలో 10 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సార్ మేము వెనక్కి ముందు కూర్చున్నాం సార్, మాకు తెలియదు, పడుకొని ఉన్నాము. ఒకసారి మంటలు అనేవి వచ్చినాయి, దిగేసాం సార్. డ్రైవర్ ఏమన్నా చేశాడా? డ్రైవర్ తెలియదు సార్. నేను చిన్నగా వెళ్ళి అది తీసి అందరిని దింపాను సార్. నేను దూకాను సార్. నీ పేరు? కిరణ్. కిరణ్. ఎక్కడి నుంచి వస్తారు? తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్తున్నాం సార్. మేము వెనక్కి ముందు కూర్చున్నాం సార్, మాకు తెలియదు, పడుకొని ఉన్నాము. ఒకసారి మంటలు అనేవి వచ్చినాయి, దిగేసాం సార్. డ్రైవర్ ఏమన్నా చేశాడా? డ్రైవర్ తెలియదు సార్. నేను చిన్నగా వెళ్ళి అది తీసి అందరిని దింపాను సార్. నేను దూకాను సార్. నీ పేరు? కిరణ్. కిరణ్. ఎక్కడి నుంచి వస్తారు? తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్తున్నాం సార్. మేము వెనక్కి ముందు కూర్చున్నాం సార్, మాకు తెలియదు, పడుకొని ఉన్నాము. ఒకసారి 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న హరికృష్ణ ట్రావెల్స్ బస్సు మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలోని పలకల క్వారీ దగ్గర ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీని ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు బస్సు డీజిల్ ట్యాంకు పగిలిపోయి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వేగంగా వ్యాపించిన మంటల్లో బస్సు, టిప్పర్ రెండూ చిక్కుకున్నాయి. ఏం జరిగింది తమ్ముడు? ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండటంతో ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కొందరు ప్రయాణికులు బస్సు అద్దాలు పగలగొట్టుకుని బయటకు దుక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. అయితే 10 మంది మాత్రం మంటల్లో చిక్కుకొని బయటకు రాలేక సజీవ దహనమయ్యారు.